ములక్కాడ కూర వండుతున్నానండి. ములక్కాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, కొంచెం నూనె, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర. ముందుగా గిన్నె తీసుకోవాలండి. ఈ ములక్కాయలన్నీ గిన్నెలో వేసేయాలి. కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఒక గ్లాసు వాటర్ వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలండి. కొద్దిగా ఉడకనివ్వాలి. ఉప్పు కారం బాగా పట్టేంత వరకు ఉడకనివ్వాలండి. కొంచెం మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు. ఇవి కొంచెం దోరగా వేగించాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంతవరకు వేగించాలి. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఈ ఉడికించి పెట్టుకున్న ములక్కాడండి. ఉప్పు కారం ఏమి వేయకండి, ములక్కాడలో వేసేసాను కాబట్టి సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా, కొంచెం వాటర్ అండి. ములక్కాయ హెల్దీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నానికి చాలా బాగుంటుంది. ములక్కాడ మనం ఉడికించుకొని వేసుకోవాలండి.